ఓం నమః శివాయ. శివ పరమాత్మను తలుచుకుందాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో, ఆత్మ స్వధర్మానికి సంబంధించిన సంకల్పాలు చేస్తున్నాం మనము. పరధర్మం నుండి స్వధర్మంలోకి వస్తున్నాము. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో, ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. ఆత్మ స్వధర్మానికి సంబంధించిన సంకల్పాలు. ఎప్పుడైతే స్వధర్మంలో ఉంటామో, ఆత్మ శక్తిని సంతరించుకుంటుంది. ఈ గుణాలన్నీ అనుభవంలోకొస్తాయి. మన ప్రతి నిర్ణయం కరెక్ట్ అవుతుంది. సో, ఇప్పుడు 2 సంకల్పాలు అభ్యాసం చేశాం. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, నేను ఆత్మని ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అంటున్నాం. ఎందుకంటే ఆత్మకి తండ్రి పరమాత్మ అన్న విషయం ఎప్పుడైతే ఆత్మ గ్రహిస్తదో, తండ్రిలోని దైవీ గుణాలని గ్రహిస్తది, అబ్జార్బ్ చేస్తది. మనం ఎప్పుడైనా ఎవరినైనా తలుచుకున్నాం అనుకోండి, మనకు తెలిసిన వాళ్ళు. వాళ్ళకు మనం ఇష్టపడే వాళ్ళనుకోండి, వాళ్ళని తలుచుకున్నప్పుడు సంతోషం వేస్తది. మనకి నచ్చని వాళ్ళనుకోండి, మనకు ఆ టైంకి కోపమో, ద్వేషమో, ఆవేశమో వస్తది. అంటే మైండ్‌కి ఎవరి గురించైతే మనం ఆలోచిస్తామో, ఆత్మ అన్న తెలుగు పదము ఇంగ్లీష్‌లో మైండ్ అనొచ్చు. సైంటిఫిక్‌గా ఎనర్జీ అని అంటున్నారిప్పుడు. కానీ అర్థం మాత్రం ఒకటే. సో, మైండ్‌కి మనం ఎవరినైతే ఆలోచిస్తామో, ఎవరి గురించైతే ఆలోచిస్తామో, ఆ క్వాలిటీస్‌ని అబ్జార్బ్ చేసే పవరుంది. అందుకే నిరంతరం భగవంతుడిని తలుచుకోండి. ఎందుకంటే ఆయన గుణాలలో సాగరుడు. సో, ఆయనని తలుచుకుంటే ఆయన క్వాలిటీస్ అబ్జార్బ్ చేస్తామని చెప్పి భగవంతుడిని తలుచుకోమంటారు. సో, భగవంతుడిని తలుచుకోవడం అంటే ఇక్కడ పనులన్నీ మానేసి కూర్చొని జపం చేసుకోమని కాదు. తలుచుకోవడం అంటే ఆయనను తలుచుకున్నప్పుడు ఆత్మలో శక్తి వచ్చినప్పుడు, ఆ శక్తితోటి కర్మలు ఆచరిస్తూ పోవాలి. సో, భగవంతుడు చెప్పిన ధర్మం ప్రకారం మనం నడుస్తున్నామంటే ఆయనను తలుచుకున్నట్టే. ఆయన గుర్తుంటేనే కదా మనం కర్మలోకొస్తాము. సో, నిన్నటి క్లాస్ ఒక్కసారి గుర్తు చేసుకోండి. క్లాస్‌కొచ్చే ముందు అంటే ఈ క్లాస్ అయిపోయాక రికార్డింగ్ విని కొన్ని నోట్ చేసుకుంటే ఆ కంటిన్యూటీలో మీకు బాగా క్లారిటీ వస్తది. సో, నిన్న నేనేం జెప్పాను? భక్తి చేస్తున్నాం గానీ భక్తిలో ధర్మం లేదని. ఆ తర్వాత ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మనం తిరిగి అని కొత్త ఖాతా ఓపెన్ చేయొద్దు. మనం తిరిగి వాళ్ళకి వరదానం ఇచ్చి పాత ఖాతా క్లోజ్ చేసేసి కొత్తది పుణ్యం ఖాతా ఓపెన్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఈ రకంగా చేయాల్సొచ్చినప్పుడు డైరెక్ట్‌గా నిరాకారుని తలుచుకుని చేస్తే డైరెక్ట్‌గా కనెక్ట్ అయిపోయినట్టు. ఒకవేళ నిరాకారుని తలుచుకోలేకపోతే భక్తి ద్వారా రావాలి. సో, ఈ విషయం ఎక్కడ చెప్పారు అనంటే, మన భక్తి యోగం 12వ అధ్యాయము 9వ శ్లోకం. ఈ 9వ శ్లోకంలో స్థిరముగా నాయందు మనస్సును లగ్నము చేయ నీవు సమర్థుడవు కానిచో భక్తి యోగమునందలి విధి విధానములను అనుసరింపుము. ఈ విధముగా నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకొనుము. సో, ఎందుకు ఆయనని పొందే కోరిక వృద్ధి చేసుకోనంటే ఆత్మలోకి శక్తి వచ్చేది ఆయన నుంచే. మనకి ట్రైనింగ్ ఇచ్చేది ఆయననే. సో, కాబట్టి అందుకోసమని అక్కడ తలుచుకుంటున్నాం. సో, ఈరోజు మనం కోరుకునే ఏదైతే ఆరోగ్యం కావచ్చు, డబ్బు కావచ్చు, సంబంధాలు కావచ్చు, అది మనం చేసుకునే కర్మలను బట్టి వచ్చేస్తది. ఇప్పుడు ఉదాహరణకి నాకు డబ్బు కావాలి అని అనుకుంటే, డబ్బు దానం చేస్తే వచ్చేస్తది. ఎందుకంటే ఆయన చట్టమే ఆ రకంగా రాశారు. కార్మిక్ ఫిలాసఫీ ఏ బీజాన్ని నాటితే ఆ ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలొస్తుంది. ఇప్పుడు నాటితే కొంతకాలం. సో, మీ డబ్బు దానం చేస్తే తిరిగొచ్చేస్తది.
కానీ ఇక్కడ మరి మనం డబ్బు దానం చేస్తే తిరిగొచ్చేస్తే మరి భగవంతుడు దేనికన్నట్టు అనంటే, ఆ డబ్బు వచ్చిన తర్వాత చాలా మంది హ్యాండిల్ చేయలేకపోతారు. అహంకారం వచ్చేస్తది. ఆ తర్వాత ఇంకా లోభం వచ్చేస్తది. సో, దానివల్ల ఏం జరుగుతదంటే, ఆ డబ్బు సంపాదించడానికి ఒక స్టేజ్‌లో అధర్మ మార్గంలోకెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ డబ్బు సంపాదించుకునే ప్రక్రియలో ఎంతోమంది మనకు సహకరిస్తారు. ఇంక వాళ్ళంతా మన కంటికి కనిపిచ్చరు. అంటే వాళ్ళంతా చీప్ అయిపోతారన్నమాట. ఇంక వాళ్ళని కేర్ చెయ్యరు. అంటే ఒక స్టేజ్ నుంచి ఎదుగుతున్న కొంతమంది జీవితాలు మీరు గమనించి చూడండి. ఈరోజు మనం ఒక సమాజంలో ఉన్నాము, కుటుంబంలో ఉన్నాం కాబట్టి కొంతమంది వ్యక్తులు ఖచ్చితంగా సహకరిస్తారు. మనమేం ఒంటరిగా ఏం చేసేయలేం. సో, ఆ డబ్బొచ్చేసరికి ఏమైపోద్దంటే అహంకారం వచ్చేస్తది. అహంకారం వచ్చేసి ఆ వ్యక్తుల పట్ల గౌరవం పోతది. వచ్చిన డబ్బు ధర్మ మార్గంలో స్టార్టింగ్‌లో వచ్చినా, ఆ తర్వాత ఇంకా సంపాదించాలన్న లోభం వచ్చేసరికి అధర్మ మార్గంలోకెళ్ళిపోతారు. సో, ఇప్పుడు కర్మ ఫిలాసఫీని ఏ ఏ బీజాన్ని నాటితే ఆ ఫలం వస్తది. సో, డబ్బు దానం చేశాను వచ్చేసింది. వచ్చిన తర్వాత కూడా నేను ధర్మ మార్గంలో ఉండి అహంకారానికి లోనవ్వకుండా అదే ధర్మ మార్గంలో దాన్ని ఇంకా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి అంటే జ్ఞానము, శక్తి అవసరం. ఇక్కడే రాంగ్ స్టెప్ వేస్తున్నారందరు. ఈరోజు అధర్మ మార్గంలో కోట్ల డబ్బులు సంపాదించేశారు అందరు. అంటే ఏమంటారంటే ఆ మెథడ్‌లో వెళ్తేనే వస్తది అంటారు. అంటే అధర్మ మార్గంలో వెళ్తేనే వస్తది అంటారు. కానీ ధర్మ మార్గంలో వెళ్తే రాదా అంటే ఖచ్చితంగా వస్తది. వీళ్ళ మెథడ్‌ని ఉపయోగించలేదు. ఎందుకు ఉపయోగించలేదు అనంటే, మళ్ళీ మన సాంఖ్యయోగ రెండవ చాప్టర్ తాబేలు ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక వ్యాపారం ఇప్పుడు మేము బ్యాంక్‌లో పనిచేసి చూసాం కదా! ఫస్ట్ చేసేటప్పుడు చాలా మటుకు చాలా బిజినెస్‌లు చూసాం. నిజాయితీగానే చేస్తా. ఒక స్టేజ్‌లో ఏమైపోతదంటే ఇంకా సంపాదించాలన్న లోభం వస్తది. ఆ లోభాన్ని ఎవరు సరిదిద్దాలి? కుటుంబ సభ్యులు సరిదిద్దలేరు. బ్యాంకులు సరిదిద్దలేవు. ఆ వ్యక్తియే దాన్ని సరిదిద్దుకోవాలి. అది సరిదిద్దుకునే శక్తి మనకు లేదు కాబట్టి, దానికి భగవంతుడు అవసరం. సో, ఆ లోభాన్ని గనక మనం అక్కడ సరిదిద్దుకుంటే, ఆ సంతృప్తి వచ్చేస్తే ఇంక అక్కడికి ఆగిపోమ్మని కాదు. చాలా మంది ఎట్లా ఆలోచిస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధ్యాత్మికత అంటేనే జోలేసుకొని ఎళ్ళిపోవడం, అడుక్కోవడం అనుకున్నారు. సో, ఇప్పుడది కాదు అని చెప్పి మీ అందరూ ఒక అండర్‌స్టాండింగ్‌కొచ్చానని అనుకుంటున్నాను. సో, డబ్బు సంపాదించడం తప్పు కాదు. డబ్బు సంపాదించడం పవిత్ర కార్యం అది. కానీ ధర్మ మార్గంలో చేయాలి. ధర్మ మార్గంలోనే దాన్ని ఉపయోగించాలి. సో, ఒక స్టేజ్‌లో ఆ లోభం వచ్చేసినప్పుడు దాన్ని మనము వినాశనం చేయాలి. అంటే ఆ లోభం అన్న లేయర్‌ని బ్రేక్ చేయలేకపోతున్నాం. సో, నేను చెప్పేటప్పుడు మీకు అండర్‌స్టాండ్ అవ్వడానికి, అర్థం కావడం కోసము ఆ లోభం అన్న ఆ పొర ఏదైతే వచ్చేసిందో ఆత్మ మీద అది బ్రేక్ అవ్వాలని చెప్పి ఇంగ్లీష్ భాషలో చెప్పాను. అర్థం కావాలని చెప్పి భగవద్గీతలో వినాశనం అన్న పదం రాసుంటది. మీలోని కామ, క్రోధ, లోభం, అహంకారం ఇవన్నీ వినాశనం అవ్వాలి. సో, భగవంతుని యొక్క కర్తవ్యం ఏంటి? ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ అంటే రెస్టోర్ చేస్తాడాయన. సో, పరధర్మంలో ఉన్న ఆత్మని, లోభంలో ఉన్న ఆత్మని దాని స్వధర్మమైన సంతృప్తిలోకి తీసుకొస్తా. అంటే ఇంక అక్కడికి ఆగిపోయి చాలా మంది ఎట్లా చెప్తారంటే ఉన్న దాంతో తృప్తి పడిపోవాలంటే ఇంక సంపాదించొద్దేమో అన్న ఒక రాంగ్ అండర్‌స్టాండింగ్‌లోకొచ్చారు. అందుకే చెప్తున్నాం మళ్ళీ డబ్బు సంపాదించడం పవిత్ర కార్యమే. ఈరోజు నాకొక ఇల్లుంటే ఇంకో ఇల్లు కట్టుకోవాలనుకోవడంలో తప్పు లేదు. నేను కారు కొనుక్కోవాలనుకోవడంలో తప్పు లేదు. నేను బంగారం కొనుక్కోవాలనుకోవడంలో తప్పు లేదు. మెయింటెనెన్స్ కోసం చెయ్యొచ్చు. కానీ వాటి పట్ల మోహం ఉండొద్దు. వాటి పట్ల మన సంతోషం ఆధారపడి ఉందంట. సంతోషం ఎక్కడుంది? ఆత్మ యొక్క స్వధర్మం. ఈరోజు నలుగురిలో ఉన్నాము, పెళ్ళిళ్ళకెళ్తున్నామంటే డెఫినెట్‌గా కాస్ట్‌లీ చీరలు కట్టుకుంటాము, జ్యువెల్లరీ యేసుకుంటాం. తప్పేం లేదు అందులో. కానీ అది వేసుకుంటేనే నా స్టేటస్ నిలబడతది అని అనుకుని మన గౌరవాన్ని దానికి అటాచ్ చేసినప్పుడు దుఃఖమొస్తది. సో, అందుకే ఇక్కడ ఏమంటున్నాడాయన, మీరు చెయ్యండి. సంతోషంగా ఉండమనే చెప్తున్నాడాయన. ఇప్పుడు భగవంతుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు ఇస్తా అంటుండంటే ఆయనే ఇస్తున్నాడు గదా! ఎంజాయ్ చేయమని. మరి అలాంటప్పుడు ఆధ్యాత్మికత అంటే జోలె పట్టడము, అడుక్కోవడము, అన్నీ వదిలేయడం అని ఎక్కడి నుంచొచ్చింది?
మనం ఎన్నో పురాణాలు, ఎన్నో కథల్లో చదువుకున్నాం గదా! భగవంతుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు ఇస్తాడు అని చెప్పేసి. అంటే ఆయనే ఇస్తున్నాడు గదా! అంటే ఎంజాయ్ చేయమనే చెప్తున్నాడు గదా! కానీ ఆ ఎంజాయ్ చేసేటప్పుడు ఏమైపోతుందంటే, ఒక స్టేజ్‌లో మనం ఏంటంటే అటాచ్ అయిపోతున్నాం. ఎట్లా అంటే అది వేసుకుంటేనే అది సంతోషం వస్తది. పోనీ సంపాదించాము, వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఎవరైనా అది బాలేదు అన్నారంటే మళ్ళీ మూడ్ ఆఫ్ అయిపోతుంది. అంటే మనకు నచ్చి కొనుక్కున్నాం కదా! సపోజ్ ఓ చీర కొనుక్కున్నాము. మనకు నచ్చే కొనుక్కున్నాము. అది ఒకరికి నచ్చలేదనుకోండి, దానికి మనమెందుకు మూడ్ ఆఫ్ చేసుకోవాలి? సో, లైఫ్‌ని మనకు నచ్చిన టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ అభిరుచులకు తగ్గట్టు నడుపుకుంటాం. అది అందరికి నచ్చాలంటే ఎక్కడ వీలవుతది? ఇదేనక్కడ చెప్పేది. అంటే మన యొక్క స్థితి ఇంకొకరి మాటల మీద ఆధారపడి ఉండదు. ఎవరి అభిరుచులు వాళ్ళకుంటాయి. సో, వాళ్ళ దీనికి తగ్గట్టు మనం వేసుకున్న కలర్ వాళ్ళకి నచ్చకపోవచ్చు, డిజైన్ నచ్చకపోవచ్చు. దానికి మనమెందుకు మూడ్ ఆఫ్ చేసుకుంటున్నాము? అంటే మనం అక్కడ వాళ్ళ మీద ఆధారపడిపోయి ఉన్నాం. సో, నా జీవన శైలి బట్టలు గాని, జ్యువెల్లరీ గాని, ఇల్లు గాని, ఏది గాని నా జీవన శైలి అవతల వాళ్ళకి నచ్చితేనే నేను సంతోషపడతాను అంటే అది ఎప్పటికీ జరగదు. అందుకే తాబేలు ఉదాహరణ ఇచ్చి మీరు కళ్ళ ద్వారా చూస్తున్నా, చెవుల ద్వారా విన్నా స్థితి స్థిరంగా ఉండాలి అంటాడు. కొంతమంది కావాలని ఇరిటేట్ జేయడానికి గూడా బాలేదని జెప్తారు. కొంతమంది ఊరికేనే వీళ్ళని కొంచెం అంటే క్లోజ్ అవ్వాలనో, మోసం జేయాలనో, దగ్గరవ్వాలన్నప్పుడు లేకపోయినా బానిపోతాయి. ఇన్ని కన్‌ఫ్యూజన్స్ ఎందుకు మనకి? మనకు నచ్చింది కొనుక్కుంటాము, వేసుకుంటాము, సంతోషంగా ఉంటాం. అవతల వాళ్ళకి నచ్చుతుందా? నచ్చదా? అన్నది అది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో, వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టు మన జీవితాన్ని నడపలేం. సో, ధర్మం ఏదో మనం తెలుసుకుంటాము. డబ్బు సంపాదించే పవిత్ర కార్యం అన్నది చేస్తాము. చేసి మన అభిరుచులకు తగ్గట్టు జీవిస్తాము. సో, ఆ రకంగా ధర్మ మార్గంలో చేస్తూ పోయినప్పుడు డబ్బు ఖచ్చితంగా మల్టిప్లై అవుతుంది. సో, ఈరోజు తప్పుడు మార్గంలో సంపాదించే వాళ్ళు ఆ మెథడ్‌ని యూజ్ చేయలేరు. సో, ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు సంకల్ప స్థాయిలో స్టార్ట్ చేయాలి. చేసేటప్పుడు ఈరోజు నేను ధర్మ మార్గంలో డబ్బు సంపాదించగలను. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది అని అన్నప్పుడు ధర్మ మార్గంలోనే మనకు డబ్బు తిరిగి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రకంగా సంపాదించలేము. ఖచ్చితంగా రాంగ్ రూట్‌లో వెళ్ళాల్సిందే. మెజారిటీ అంతేంటంటే, డబ్బు సంపాదించిన తర్వాత చేసే తప్పు పనులన్నీ ఆ టాక్స్‌లు ఎగ్గొట్టడానికే చేస్తారు. ఈరోజు తప్పుడు లెక్కలు రాసినా, ఏం చేసినా దేనికోసం చేస్తున్నారు? ఆ టాక్స్‌లు ఎగ్గొట్టడానికి. సో, ఇక్కడ ఆధ్యాత్మిక అందుకే ఏం చెప్పాను? భక్తి చేస్తున్నాం గానీ, భక్తిలో ధర్మం లేదు. అంటే భగవంతుడిని పూజిస్తున్నాం కానీ, రాంగ్ మెథడ్స్ వాడుతున్నాం. సో, దానివల్ల ఏమవుతదంటే, ఎక్కడో చోట దాని నెగెటివ్ పర్యవసానం తిరిగొచ్చినప్పుడు ఖచ్చితంగా నష్టపోతాం. సో, అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, మనము చేయవలసిన కర్మలన్నీ చేస్తాం. కానీ అది ధర్మం ప్రకారము ఆ ధర్మాన్ని బోధిస్తాడాయన. సో, ఈరోజు ఇప్పటిదాకా లెర్నింగ్ పాయింట్ ఏంటి? కర్మ ఫిలాసఫీ ప్రకారం మనం ఏదైతే ఇస్తామో అది తిరిగి వస్తుంది. చట్టం రాసేశారు కాబట్టి వచ్చేస్తదది. ఎక్కడ భగవంతుడు అవసరము అంటే, అది వచ్చిన తర్వాత ఎలా హ్యాండిల్ చెయ్యాలి? ఎలా మనం స్థిరంగుండాలి? ఎలా అహంకారానికి, లోభానికి వశమవ్వకు. ఎందుకంటే, ఎప్పుడైతే అక్కడ వశమవుతామో, అక్కడి నుంచి పతనం స్టార్ట్ అయిపోతది. ఎందుకు పతనం స్టార్ట్ అవుతది అనంటే, సపోజ్ మనం ఎదుగుతున్నప్పుడు వ్యక్తులు మనకు సహకరించారనుకోండి. కానీ డబ్బొచ్చిన తర్వాత అహంకారం వస్తే ఏం జేస్తాం ఇంకా? వాళ్ళని కేర్ జేయకుండా ఉంటాం. అంటే వ్యక్తుల పట్ల అగౌరవాన్ని చూపిస్తాం. ఎప్పుడైతే వ్యక్తుల పట్ల అగౌరవాన్ని చూపిస్తామో, మనకు సహాయం జేసే వ్యక్తులు రావడం ఆగిపోతాయి. సింపుల్ ఫిలాసఫీ. మీకిది అత్తగారు, కోడలు ఎగ్జాంపుల్ అప్పుడు గూడా చెప్పాను. ఎవరైనా మనకు ఆహారం వండి పెట్టినప్పుడు, ఆహారం పరబ్రహ్మ స్వరూపమైన దాన్ని మనము తినేటప్పుడు దండం పెట్టుకొని తింటారు. తర్వాత పేర్లు స్టార్ట్ అవుతాయి. సో, మనం దేని పట్ల అయితే అగౌరవాన్ని పెట్టుకుంటామో అది మైనస్ అవుతూ పోతది. ఇదే కార్మిక్ ఫిలాసఫీ. ఏ బీజాన్ని నాటుతామో అదే ఫలం వస్తుంది. సో, ఈరోజు నేను ఆహారాన్ని తిరస్కరిస్తున్నాను. కాబట్టి తిరిగి రాదు. ఈరోజు నాకు సహాయం చేసిన వ్యక్తుల్ని నేను తిరస్కరిస్తున్నాను, చిన్న చూపు చూస్తున్నాను. సో, అప్పుడు ఏమవుతది? సహాయం చేసే వ్యక్తులు నా జీవితంలోకి రారు. సో, సింపుల్‌గా చెప్పాలంటే అందరూ యాక్చువల్‌గా పుణ్యం చేసుకునే వస్తారు. కానీ
ఆ వర్తమానంలో ఆ పుణ్యానికి ప్రతిఫలంగా అన్ని వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఆ గౌరవం అన్నది ఇవ్వకపోయేసరికి ఏమవుతుంటదంటే మైనస్ లోకి వెళ్ళిపోతుంటారు. సో ఇక్కడ భగవంతుడి యొక్క పాత్ర స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆయన మన కర్మేంద్రియాలకు రథసారథి అయి మనకి ఆ రకమైన ఇన్‌ఫ్లుయెన్సెస్ ప్రభావాలకు లోనవ్వకుండా మన బుద్ధిని స్థిరంగా పెట్టడము. భగవద్గీతలో వాడిన పదము స్థితప్రజ్ఞులు. అంటే బుద్ధి స్థిరంగా పెట్టడం. సో డబ్బు సంపాదిస్తాము, కానీ ఆ లోభానికి వశము. సో నిన్న ఎగ్జాంపుల్ అదే ఇచ్చాను సీతది. సీత ప్రపంచం యొక్క ఆకర్షణకి వశమైపోయింది. అన్నప్పుడు ఏమైంది? పరమాత్మ సాంగత్యము తన యొక్క లక్ష్యాన్ని మర్చిపోయి. సో ఈరోజు జీవితం గడపండి గాని పరమాత్మ సాంగత్యంలో గడిపితే ఏమవుతదంటే, మనం కావాలనుకున్న సంపద అన్నీ వస్తాయి. రాకుండా అయితే ఉండవు. కానీ వచ్చిన తర్వాత ఎలా హ్యాండిల్ చేయడం అన్నది అక్కడ నేర్పిస్తారు. ఆ నేర్పించేటప్పుడు మనలో ఉన్న ఏదైతే ఈ అహంకారం యొక్క పొర, ఆ యొక్క స్థితి ఏదైతే ఉందో దాన్ని తీసేటప్పుడు కొంత సఫకేషన్ ఉంటది. ఎందుకంటే మనం క్రోధానికి అలవాటు పడిపోయి ఉన్నాం. లోభానికి అలవాటు పడిపోయి ఉన్నాం. సో వాటికి అలవాటు పడిపోయినప్పుడు పతనం అవుతది కాబట్టి తీసేస్తా అంటాడు. సో అలవాటు పడిన విషయాన్ని తీసేటప్పుడు డెఫినెట్‌గా కొంత సఫకేషన్ అన్నది ఉంటది. ఆ సఫకేషన్ అప్పుడే ఆగిపోతారు అందరు. కావాలంటే ఇంకా తప్పులు చేసి పతనం అయిపోవడానికి ఇష్టపడుతున్నారే తప్పితే, అరే ఈరోజు వచ్చిన వ్యక్తులు కానీ, మనకొచ్చిన సంపద గాని, ఈరోజు డబ్బుని తప్పుడు విషయాలకు ఉపయోగిస్తున్నాం అనంటే, ఆ పవిత్రమైన డబ్బు పట్ల మనం గౌరవాన్ని చూపించట్లేదు అన్నట్టు. సో అప్పుడది ఎట్లా వస్తది? ఓ స్టేజ్‌లో పెరిగి ఆ తర్వాత పోతదెక్కడో. అది ఈ జన్మలైనా పోవచ్చు, వచ్చే జన్మలైనా పోవచ్చు. సో ఇది ఈ కార్మిక్ ఫిలాసఫీ. ఎక్కడ మనం తప్పు చేస్తున్నామో, ఎక్కడ దాన్ని సరిదిద్దుకోవాలి, ఆ సరిదిద్దుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని, శక్తిని భగవంతుడిస్తాడు. సో ఈ క్లాస్ అర్థం కావాలంటే నిన్నటి క్లాస్‌ని మళ్ళీ చూడండి. సో ఇక్కడ కూడా చెప్తున్నాను. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని ప్రయోగం చేస్తామో కొంచెం సమస్య యొక్క తీవ్రత పెరుగుతుంది. ఎందుకు అనంటే మొత్తం మన కర్మను ఒక దగ్గరికి తెచ్చేసి దాన్ని తీసేసేటప్పుడు ఆ లేయర్స్‌ని ఆత్మ పైన ఉన్న లేయర్స్‌ని తీసేసేటప్పుడు, బ్రేక్ చేసేటప్పుడు, ఆ అసురీ సంస్కారాలని వినాశనం చేసేటప్పుడు, మనకు కొంత సమస్య తీవ్రత పెరిగినట్టు అనిపిస్తది కానీ తాత్కాలికము. టెంపరరీ. ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. సో జ్ఞాన మార్గాల్లో అందరు రాకపోవడానికి ఇది ఎక్కువ మటుకు రాకపోవడానికి కారణం ఇదే. సో భక్తి చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో ఇప్పుడు ఇందాక నేను చూపించినట్టు ఒకవేళ స్థిరముగా నా యందు మనస్సును లగ్నం చేయని సమర్థుడవు కానిచో భక్తి యోగమునందలి విధి విధానములను అనుసరింపుము ఈ విధముగా నన్ను పొందు కోరికను వృద్ధి చేదు. సో ఎవరైతే ఈ రకంగా డైరెక్ట్ గా నిరాకారునిచ్చేసినప్పుడు డైరెక్ట్ గా శక్తి వస్తుంది. ఆ తర్వాత మనకు పరీక్ష పెట్టే వాళ్ళు ఎక్కువ అవుతుంది, సమస్య తీవ్రత ఎక్కువ అవుతుంది. సో మనం అక్కడ ఆ పరీక్షను దాటినప్పుడు ఖచ్చితంగా ఒక స్టేజ్ లో క్లియర్ అయిపోతుంది. సపోజ్ ఎవరైనా మనం ఏదైనా మాట అంటున్నారు అని అంటే మనము నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని పరమాత్మ నా తండ్రి అని చెప్పి శాంతి స్థితిలో ఉండే ప్రయత్నం చేసినప్పుడు అవతల వాళ్ళు ఇంకెక్కువ 4 మాటలు అంటారు. ఇదే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో కొంచెం ప్రయోగం చేసి చూడండి. సో ఆ రకంగా వాళ్ళ అప్పుడు కూడా మీరు సదా శాంతి స్వరూప భవ అన్న వరదానం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. చాలా మంది ఏమంటారంటే మేము పట్టించుకోమండి, వాళ్ళు ఏమన్నా అనుకోనివ్వండి అంటే ఒక బలహీనాత్మను వదిలేశారు కదా. ఈరోజు ఎవరైనా మన మాటలు అంటున్నారంటే ఆత్మ బలహీనంగా ఉందని అర్థం. యాక్చువల్ గా ధర్మం ఏం చెప్తుంది? మన ప్రతి ఆలోచన ఒక వరదానం అయిపోవాలి అంటున్నారు. వరదానం అంటే వెరీ స్ట్రాంగ్, ప్యూర్, పవర్ఫుల్ థాట్. అంటే ఒక శక్తివంతమైన, దృఢమైన సంకల్పం. మనం ఎవరైనా అంటే మామూలుగా ఆశీర్వాదం అన్న పదం వాడతాము. కొంచెం భగవంతుడి విషయానికి వచ్చేసరికి హయ్యర్ డిగ్రీలో వరదానం అన్న పదం వాడతాం. సో దానం అంటే మన దగ్గర ఉన్నది ఇవ్వడము దానం. వరదానం అంటే అవతల వాళ్ళకి ఏం అవసరమో అది ఇవ్వడం వరదానం. సో ఇది డిఫరెన్స్ దానానికి వరదానానికి. నా దగ్గర ఉన్నది ఇవ్వడం అన్నది దానము. అవతల వాళ్ళకి ఏం అవసరమో పరిశీలించి అది ఇవ్వడం అన్నది వరదానము. సో ఈ రోజు మనం ఎవరైనా మాట అన్నారు చేశారని అంటే
కోపంతో బలహీనంగా ఉంది ఆత్మకి. సో ఆ బలహీనంగా కోపంతో ఉన్న ఆత్మకి ఏం అవసరము? శాంతి అవసరము. ఆ శాంతి ఇవ్వాలి. అది ఎలా ఇస్తారు? వాళ్ళని చూసేటప్పుడు వీళ్ళు శాంతి స్వరూపము, సదా శాంతి స్వరూప భవ. సదా అంటే ఎప్పుడు, శాంతి అంటే ఆలోచనల యొక్క తీవ్రత తగ్గించేసి ఆ రకంగా శాంతిగా ఉండండి అన్నప్పుడు మన స్థితి స్థిరంగా ఉంటది. ఆ తర్వాత మన నుంచి తరంగాలు, ఈరోజు ఆలోచన యొక్క తరంగాలు వెళ్ళినప్పుడు వాళ్ళకి శక్తి వస్తుంది. దీన్నే మన ఇంగ్లీష్ భాషలో ఈ మధ్య వైబ్రేషన్స్, వైబ్స్, పాజిటివిటీ ఇవన్నీ అంటున్నారు. కానీ భగవంతుడు చెప్పేది ఎలివేటెడ్ థాట్స్, శ్రేష్ఠ సంకల్పాలు, అంటే ఆత్మ స్వధర్మానికి సంబంధించినది. సో ఈ రోజు మనం ఆ రకంగా శ్రేష్ఠ తరంగాలు, ఎలివేటెడ్ వైబ్రేషన్స్, అంటే ఒక ఆత్మ నుంచి ఇంకో ఆత్మకి వెళ్తున్నాయి. సో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాయి? వాళ్ళని చూసి సదా శాంతి స్వరూప భవ అంటే మన పాత ఖాతా సెటిల్ అవుతుంది. ఆ తర్వాత మన నుంచి ఫస్ట్ మనకి స్టెబిలిటీ వచ్చేస్తుంది, స్థితప్రజ్ఞ స్థితి, స్టెబిలిటీ ఆఫ్ మైండ్. సో సంతోషం శాశ్వతంగా ఉంటుంది. ఆ తర్వాత మన నుంచి వాళ్ళకి తరంగాలు వెళ్ళినప్పుడు ఆ బలహీన ఆత్మకి శాంతి వచ్చి వాళ్ళు శక్తిశాలిగా అవుతారు. ఈ టోటల్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. అంతేగాని నేను పట్టించుకోను, నేను కేర్ చెయ్యను అని అంటే మళ్ళీ మధ్యలోనే ఆగిపోయాం కదా. తర్వాత దీన్నే మామూలుగా వాడుక భాషలో దీన్ని క్షమించడం అని అంటారు. నేను వాళ్ళని క్షమించేశానని చెప్పి ఏదో స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. క్షమించడం అంటే మన ఆత్మల నుంచి ఆ రికార్డింగ్ తీసేయడం. ఎందుకంటే కర్మల యొక్క చక్రంలోకి ఎంటర్ అయిపోతున్నాం మనం. వాళ్ళు మననన్నారు, మనం తిరిగి వాళ్ళనన్నాము. సో పాత ఖాతా సెటిల్ అయి కొత్తది ఓపెన్ అయింది అంటే ఒక చక్ర వ్యూహంలోకి వచ్చేస్తున్నాం. ఈ కర్మల యొక్క చక్ర వ్యూహం నుంచి బయటకు వస్తున్నాం. బయటికి రావాలి అని అంటే అక్కడ క్షమించడం అన్నది సాధారణంగా ఆధ్యాత్మిక దీంట్లో కనిపిస్తూ ఉంటది. సో చాలా మంది క్షమించడం ఎట్లా అర్థం చేసుకున్నారంటే, సపోజ్ నన్ను ఎవరైనా ఏదైనా అన్నప్పుడు సరే ఆమెను క్షమించేస్తున్నానంటే ఏదో చట్టం నుంచి మినహాయింపు ఇస్తున్నాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఏమంటారంటే ఎందుకు క్షమించాలి, ఇంత మాటని నన్ను ఇంత ఏడిపిస్తే అది తిరిగి రావాలి, భగవంతుడు ఎక్కడో బుద్ధి చెప్పాలి, నేనెందుకు క్షమించాలి అంటారు. సో వాళ్ళ అండర్‌స్టాండింగ్ ఏంటంటే, ఎందుకు క్షమించమంటున్నారంటే, వీళ్ళేదో క్షమించేస్తే వాళ్ళకి తిరిగి ఆ కర్మభోగం తిరిగి రాదేమో, ఆళ్ళేదో సుఖపడిపోతారేమో అని చట్టం నుంచి మినహాయింపు వస్తదనుకుంటున్నారు. చట్టం రాసింది భగవంతుడే కాబట్టి ఆయనే మార్చాలి తప్పితే మనకు మార్చే పవర్ లేదు. చాలా మంది అలా ఊహించేసుకున్నారు. కొంతమందితోటి ఇప్పుడు మేము చాలా సంవత్సరాలు చెప్తున్నాం గాబట్టి అట్లా అన్న వాళ్ళని అడిగితే వాళ్ళిచ్చిన ఎక్స్‌ప్లనేషన్ అది. నేను అనుభవించానంటే వాళ్ళు గూడా అనుభవించాలి గదా! నేనెందుకు క్షమించాలి? అంటే మీరు క్షమిస్తే వాళ్ళకి వచ్చే కర్మ ఇది రాకుండా ఉంటదా అంటే, అంతే గదా అంటున్నారు. అంటే వీళ్ళే చట్టం నుంచి మినహా అంటే చాలా మంది అండర్‌స్టాండింగ్ ఎట్లా ఉందంటే, ఆ భగవంతుడి కన్నా ఈళ్ళే 4 స్టెప్‌లు ఎక్కువ అనుకుంటారు. కాబట్టి మేము క్షమించమంటున్నారు. సో చట్టాన్ని మార్చే పవర్ మనకి లేదు. సో సింపుల్‌గా చెప్పాలంటే, సపోజ్ ఏ అండ్ బి అని ఇద్దరు వ్యక్తులున్నారనుకోండి. ఏ అన్న వ్యక్తిని ఈ బి అన్న వ్యక్తి ఏం చేశాడంటే, ఏ వ్యక్తి చెయ్యి నరికేసాడు అనుకుందాం. గొడవ జరిగింది. చెయ్యి నరికేసుకున్నాడు అనుకోండి. సో బి అన్న వ్యక్తి ఏ చేతిని నరికేసినప్పుడు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఏకి. ఒకటేమో పగ తీర్చుకోవడం. తిరిగి మళ్ళీ కొట్టడము, మళ్ళీ నరికేయడం అన్నది మొదటి ఆప్షన్. రెండవ ఆప్షన్ ఏంటి? వదిలేయడం, క్షమించేయడం. ఇంక భగవంతుడే చూసుకుంటాడులే అని చెప్పి పగ తీర్చుకోకపోవడం. ఈ మొదటి ఆప్షన్‌లో ఏమవుతదంటే, బి చెయ్యి నరికేసాడు కదా అని చెప్పి ఏ గూడా తిరిగి హింసకు పాల్పడితే, ఆ చక్రంలోకెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఒక స్టేజ్‌లో ఏమైపోద్దంటే నరుక్కుంటారు. ఆ తర్వాత ఇంకా తీవ్రంగా మోసం చేసుకొని, ఈ జన్మే గాదు వచ్చే జన్మే వచ్చి అక్కడికి ఏకంగా హత్య గూడా చేసేసుకునే అవకాశం వచ్చి ఆ చక్రంలో పడి ఉంటారు. ఈ చక్రంలో ఆ రకంగా తిరిగినప్పుడు ఇంకెప్పటికి సంతోషం రాదు. ఎప్పుడు పగ తీర్చుకోవడానికి ఏదో జన్మ తీసుకుని ఇంట్లో కుటుంబ సభ్యులవ్వచ్చు, బంధువులవ్వచ్చు, ఎక్కడో చోట ఇంకా అంతే ఇంక దుఃఖమైపోతది జీవితం. ఇప్పుడు భగవంతుడు బయటికి రమ్మంటున్నారు. సపోజ్ ఇదే ఏ గనక నేను క్షమించేస్తున్నాను బిని అని చెప్పేసి ఆ వ్యక్తిని క్షమించేసి భగవంతుడే చూసుకుంటాడని చెప్పి పగ అన్నది ఏదైతుందో ఆ పగని పెంచుకోలేదు. వదిలేశాడు. సో ఇక్కడ ఏ బిని క్షమించాడు అనంటే బికి చట్టం నుంచి మినహాయింపు రాదు. ఇదే విషయం అందరికి క్లారిటీ రావాలి. సో బి ఏ చేతిని నరికేశాడు అనంటే
అది ఖచ్చితంగా బి ఆత్మలో రికార్డ్ అవుతుంది ఆ విషయం. ఈ చేతిని నరికేయడం అన్నది. సో అప్పుడు ఏం జరుగుతది? ఏ కార్మిక్ చక్రంలో నుంచి బయటకొచ్చేసాడు. నేను పగని పెంచుకోను. నేను బి చేతిని నరకను అని చెప్పి బయటకొచ్చేసినప్పుడు ఏమైద్దంటే బి ఖాతాలో అది ఉంటది. బి ఖాతాలో ఏదైతే ఆ హింసకు పాల్పడ్డాడో దాన్ని తీసే పవర్ ఏకి లేదు. భగవంతుడు గూడా అక్కడ తీయడు. ఎందుకంటే అది దానికి ప్రాసెస్ ఉంది మళ్ళీ ఆ పాపాన్ని తీయడానికి. కానీ అది బి ఖాతాలో ఉంది. కానీ బి భగవంతుడిని తలుచుకోవడము, పాపాన్ని వినాశనం చేయడము ఇదేమి చేయలేదనుకోండి. బి ఖాతాలో పాపం ఉంది గదా! సో, ఖచ్చితంగా ఏమవుతదంటే ఈ ట్రైన్‌లు, బస్సులు, యాక్సిడెంట్‌లు చూస్తూ ఉంటారు. దాని కింద పడి చెయ్యి ఇరిగిపోతది. ఎందుకు ఇరిగిపోయింది? ఇక్కడ ఏ చెయ్యి నరికాడు గాబట్టి. ఏ చెయ్యి నరికాడు కాబట్టి, ఏ పగలో నుంచి బయటకొచ్చేసాడు. లెక్క ప్రకారం చూస్తే నరకాలి తిరిగి. కానీ ఏం చేశాడు? క్షమించేసి తెలివిగా ఆ చక్రంలో నుంచి బయటకొచ్చేసాడు. ఆ చక్రంలో నుంచి కర్మల చక్రంలో నుంచి బయటకొచ్చేసాడు కాబట్టి, ఇంకా క్లియర్ అయిపోయింది అతనికి. బయటకొచ్చేసాడు. కానీ బి ఖాతాలో ఉంది. చట్టం నుంచి మినహాయింపు రాలేదు. సో, అది ఇంకెక్కడి నుంచన్నా వస్తది. సో, అదేమవుతది ఈ యాక్సిడెంట్స్‌లో చూస్తూ ఉంటాం. ఎక్కువ మటుకు ట్రైన్‌లలో పోయి చెయ్యి పోయిందంట, కాలు పోయిందంట. అంటే ఎందుకంటే ఈ ఖాతా ఉంటదిక్కడ. ఈ ఖాతా లేనిది ఏది జరగదు. సో, ఈరోజు కొంతమందిని చూస్తే వీళ్ళు అమాయకులు, ఏంటో పాపం ఇలా అయిపోయిందంటే కాలచక్రాన్ని వెనక్కి తిప్పి చూస్తే ఎక్కడో లింక్ కుదురుతది. అందుకే భగవంతుడు ఎవరు నిర్దోషులు కాదు అంటాడు. సపోజ్ బి గనక ఎక్కడో రియలైజ్ అయ్యి అరె! నేను తప్పు చేశాను. నేను నా ప్రవర్తన మార్చుకుంటాను అని గనక భగవంతుని శరణు పొందితే, సమర్పణ అయితే, సమర్పణ అంటే మళ్ళీ ఆహార నియమాలో బట్టలు మార్చుకోవడం కాదు. మనస, వాచ, కర్మన ఇంక మీరు చెప్పినట్టే వింటాను. భక్తి అంటే ఏంటి? అక్కడ భావన, సమర్పణ. అంటే ఇంక ఆయన చెప్పినట్టు వినాలి, ధర్మాన్ని పాటించాలి అని గనక రియలైజ్ అయ్యి, భగవంతుణ్ణి శరణు పొందితే సో, అప్పుడు ఏమవుతదంటే పర్వతం లాంటిది రావాల్సింది దూదిపింజలాగా ఎగిరిపోతది. అంటే అప్పుడు ఏమవుతది? ఇతనికి ఏదైతే చెయ్యి నరికేసిన ఆ పాపం ఉందో, ఆ పాపం ఎక్కడో చోట అంటే ఏదో చెయ్యికి ఏదో చిన్న గీత గీసుకుపోవడమో, పడడమో అంటే అది పెద్దగా మరీ చెయ్యి నరికే పోవడానికి ఏదో చిన్న గీత పడడానికి చాలా తేడా ఉంది కదా! సో, అంత దీనితోటి ఎళ్ళిపోతది. దానికి భగవంతుడు అవసరం. అంతే తప్పితే మనం పెట్టే పసుపు కుంకాలకి దానికి కాదు. ఇందాక నేనేదైతే శ్లోకం చూపిచ్చానో, మీరు గనక మనస్సు నాయందే పెట్టే ఒకవేళ సమర్థులు కాకపోతే భక్తి యొక్క విధి విధానాల నుంచి రమ్మంటున్నారు. సో, భక్తి యొక్క విధి విధాల నుంచి రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఆ బొట్టు పెట్టుకునేటప్పుడు నేను ఆత్మని అన్న సంకల్పం చేయాలి. ఆ తర్వాత భగవంతుడికి కూడా కుంకుమేస్తున్నాం. పసుపేస్తున్నాం. సో, అప్పుడేం చేస్తాం? శివ పరమాత్మ నా తండ్రి అనుకోవాలి. సో, డైరెక్ట్‌గా సంకల్పం చేసేయొచ్చు. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి జ్ఞాన మార్గం ఇది. లేదు ఆ రకంగా పెట్టలేకపోతున్నామంటే, బాహ్యమైన స్థూల విధి విధానాలు చేస్తూ లోపల సంకల్పం చెయ్యాలి. అది ఏమీ చేయకుండా ఏదో ఒక ఒక బాహ్యమైన పద్ధతన్నట్టు మన బుద్ధిని ఎక్కడో నడిపేసుకోవడమో, ఏదో జపం చేసుకుంటూ చేస్తూ అంటే కొంతమందేంటంటే నోటి ద్వారా చేస్తుంటారు. అటు ఇటు చూస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఫోన్ ఇంకసలు ఇదెటో తిరుగుతూ ఉంటది. ఇక్కడ చేసేటివి చేస్తూ ఉంటారు. సో, బొట్టు పెట్టుకునేటప్పుడు నేను ఆత్మనన్న సంకల్పం చేయాలి. ఆ తర్వాత దేవుడికి పసుపు, కుంకుమలు పెట్టేటప్పుడు శివ పరమాత్మ నా తండ్రి. కుంకుమ, పసుపు అన్నది భగవంతుడుండే పరంధామానికి స్మృతి చిహ్నం. ఆ పరంధామం అన్న లోకంలో ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అది బంగారపు ఎరుపు వర్ణంలో ఉంటది అంటారు. ఈ బుక్స్‌లో ఇవన్నీ చదివి చూసినప్పుడు. సో, ఆ బంగారు ఎరుపు వర్ణానికి స్మృతి చిహ్నం కిందనే పసుపు, కుంకుమలు వేస్తూ మన తండ్రి ఉండేది పరంధామంలో కాబట్టి నేను పరంధామ నివాసిని. అక్కడి నుంచే వచ్చాం మనం. అవన్నీ చెప్తాను డీటెయిల్‌గా. సో, వచ్చాం కాబట్టి ఇక్కడ మన పాత్రను అభినయించడానికి, సంతోషంగా జీవించడానికి, కష్టాలు పడ్డానికి కాదు. ఆయన యాక్చువల్‌గా మనల్ని దైవీ గుణాలతోటి, ఖజానాలతోటి ఆరోగ్యంగా, సంపన్నంగానే సృష్టించాడు. మనం వచ్చి పోగొట్టుకున్నాం. ఎలా పోగొట్టుకున్నాం అన్నదే ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎలా అధర్మ మార్గంలోకెళ్ళామో చెప్పాను. సో, ఇప్పుడు మళ్ళీ ధర్మ సంస్థాపన అంటే మళ్ళీ పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తెస్తాడు. సో, భక్తి ద్వారా వచ్చేవాళ్ళు ఆ రకంగా శివ పరమాత్మ నా తండ్రి అని, నేను పరంధామ నివాసిని.
ఆ దీపం వెలిగించేటప్పుడు అక్కడ మన ఆత్మజ్యోతి ఆయన జ్ఞానం ద్వారా వెలుగుతది. ఎట్లా వెలుగుతది? ఆ రకంగా వెలిగించి మనం ప్రశాంతంగా నేను తలుచుకుంటూ అక్కడ కూర్చున్నప్పుడు మన బుద్ధికి టచ్ అవుతది. సో, డైరెక్ట్‌గా చేయడం ఒక పద్ధతి. అవి చేస్తూ ఎదురుగా ఆ శివలింగాన్ని పెట్టుకొని అభిషేకం చేసేటప్పుడు మనస్సు ద్వారా ఓం నమః శివాయ అని అంటే శివుని తలుచుకుంటాము. వాక్కు ద్వారా ఓం నమః శివాయ అంటారు. కర్మల ద్వారా నీళ్లు, పువ్వులు ఇవన్నీ చేసేటప్పుడు మనస, వాచ, కర్మన అంతా ఒక అలైన్‌మెంట్‌లోకొస్తది. సో, అలైన్‌మెంట్‌లోకొచ్చినప్పుడు ఆయనను తలుచుకోవడం సులువైపోతది. అదే భక్తి మార్గంలో, భక్తి యోగలో 1-12వ శ్లోకం వరకు చదవమని చెప్పింది అందుకే. సో, ఇక్కడ మనం ఈ మార్గంలో కొత్తగా క్రియేట్ చేయాల్సింది ఏమీ లేదిక్కడ. సో, ఏం జేస్తున్నాం మనం ఇక్కడ? అలైన్ జేస్తున్నాం. అంటే మన యొక్క స్థితిని భగవంతుని యొక్క స్థితితోటి అలైన్‌మెంట్ చేస్తున్నాము. దీన్నే సమర్పణ అంటున్నాం. సో, మనం ఈ మార్గంలో మనం ఏమైనా కొత్తయి ఏమైనా కనిపెట్టాలనేమో అనంటే ఏమీ కనిపెట్టేది ఏం లేదు. మొత్తం అంతా ఆయన చెప్పేసాడు. మనం తెలుసుకోవడమే. తెలుసుకొని మన స్థితిని ఆయన స్థితికి ఆయన శాంతి సాగరుడైతే మనము శాంతి అన్న స్థితికొచ్చి అలైన్‌మెంట్‌లోకి తీసుకురావాలి. అది రావడం కోసమే అభిషేకంలో మనసు ద్వారా తలుచుకుంటాము. వాక్కు ద్వారా ఓం నమః శివాయ అంటాము. కర్మ ద్వారా నీళ్లు ఇవన్నీ ఎందుకంటే అక్కడ ఆ ఏకాగ్రత కుదరడానికి. సో, ఆ రకంగా సాకార శివుడిని చూస్తున్నప్పుడు ఒక స్టేజ్‌లో ఏమైపోతదంటే ఆ మనసు లగ్నమైనప్పుడు ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతాం. ఇది ట్రై చేసి చూడాల్సిన విషయం. అలా గాకుండా ఏదో బాహ్యంగా అలా వేసేస్తుంటే ఏంటి ఇప్పుడున్న పద్ధతులేంటంటే గుళ్ళో చేసేటప్పుడు పూజారి చేస్తుంటాడు. మనం నిల్చొని ఉంటాము. సో, ఇంక అలా నడుస్తుంది కానీ, ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ప్రతి ఊర్లో ఆ గుళ్ళున్న చోట, ఆ గుడి పక్కన ఏమంటారు దాన్ని, కొలను గాని, నదులు గాని, మీరు గమనిస్తే పుణ్యక్షేత్రాలు ఎక్కువ నదుల దగ్గరుంటాయి. లేదా ఆ గుడికి పక్కన ఒక చిన్న కొలను గాబట్టి అట్లేవో ఉంటాయి. సో, అక్కడి నుంచి నీళ్లు తెచ్చి, ఎవరికి వాళ్ళు శివుడి పైన నీళ్లు పోసి అభ్యాసం చేసేవాళ్ళు. శివుని తలుచుకుంటే ఆత్మకి శక్తొచ్చేది. ఆ శక్తి ఆత్మలోకొచ్చినప్పుడు, ఆత్మ స్వతహాగా అక్కడ వీళ్ళకు గైడెన్స్ ఇస్తూ పోతది. మన రామాయణ సీత ఎగ్జామ్. సో, పంచతత్వాలతో చేసిన శరీరంలో పంచవటిలో ఆత్మ ఉన్నప్పుడు, ఆత్మలోకి శక్తొచ్చినప్పుడు స్వతహాగా ఆత్మే మనకు గైడెన్స్ ఇస్తూ పోతది. సో, శ్రేష్ఠ కర్మలు చేస్తూ పోతారు. సరి అయిన నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయం యొక్క పర్యవసానం కరెక్ట్‌గుంటది గాబట్టి, జీవితంలో శాంతి ఉంటది. సో, ఎక్కడ ట్రాక్ తప్పాం మనము? ఎప్పుడైతే కర్మేంద్రియాల ద్వారా బయట చూడ్డము, చెవుల ద్వారా విని, మన స్థితిని మార్చుకుని, భగవంతుడు చెప్పే ధర్మాన్ని పక్కన పెట్టేశాం. సో, అందుకే ఈ పాయింట్ మళ్ళీ గుర్తు మీకు గుర్తుండడానికి గజేంద్ర మోక్షం ఆల్రెడీ కథ చెప్పాను. సో, ఆ కథ ఇప్పుడు అందరికీ తెలిసిందే. సో, ఇప్పుడు దీని ప్రాక్టికల్ లైఫ్ ఏమవుతదంటే, మనము విషయాల యందు ఆసక్తి చూపిస్తున్నాం. ఆత్మ ఎందుకు శక్తిని కోల్పోతోంది? ఈ గజేంద్ర మోక్షంలో ఏనుగు వెళ్లి ఆ నదిలో నీళ్ళంటే విషయ వైతరిణి నది. అంటే విషయాల యందు ఆసక్తి. దాన్నే ఆ భక్తి మార్గంలో ఆ గజేంద్ర మోక్షంలో చూపించేటప్పుడు విషయ వైతరిణి నది కింద అంటే ఎప్పుడు చూసినా విషయాలెందు ఆసక్తి. వాళ్ళేం జేస్తున్నారు, వీళ్ళేం జేస్తున్నారు. సో, పనికిమాలిన చెత్తంతా పోగేసుకుంటున్నాం. ఆత్మశక్తిని కోల్పోయింది. ఒక స్టేజ్‌లో మనకు తెలియకుండానే ఆ దారిలోకెళ్ళిపోయాం. కొంతమంది ఇప్పుడు ఇందాక డబ్బు విషయమే తీసుకుంటే కొంతమంది రాంగ్ మెథడ్స్‌లో దాన్ని సంపాదిస్తున్నారంటే అలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే రాంగ్ మెథడ్‌లోకెళ్ళిపోం. రైట్ మెథడ్‌లోనే ఉంటాం. ఆ తర్వాత అవతల మనకు లోభం పెరిగిపోయినప్పుడు అవతల వాడు ఎలా సంపాదించాడని చూడడం మొదలుపెడతాం. అంటే ఏంటి? ఇక్కడ ఏనుగుని చూపిచ్చారు గజేంద్ర మోక్షంలో. అంటే మన అహంకారం పెరుగుతూ ఉంటది. అంటే ఏనుగంత సైజ్ అయిపోతూ ఉంటది. ఆ ఏనుగు నదిలోకెళ్ళినంటే అప్పుడు వీళ్ళ లోభం పెరిగినప్పుడు అవతల వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారా వాళ్ళలాగా నేను సంపాదించాలి, చెయ్యాలని ఆ విషయాల యందు ఆసక్తి చూపిచ్చి, తెలియకుండానే ఆ లోభం ద్వారా, అహంకారం ద్వారా అందులో ఇరుక్కుపోయి ఎక్కడో చోట రైడింగులు జరగడమో, లేదా భూకంపాలొచ్చి ఆస్తులు పోయడమో, కరోనాలొచ్చి క్వారంటైన్‌లో పడ్డప్పుడో, అప్పుడు దుఃఖాన్ని అయ్యో! ఇంత సంపాదించా ధర్మ మార్గంలో గనక ఉండి ఉంటే ఈ రోజున ఆరోగ్యం బావుండేది. క్వారంటైన్‌లో పడాల్సిన అవసరం వచ్చేది కాదు. అయ్యో! ఈరోజు భూకంపం వచ్చేసి వరదలొచ్చి నా ఆస్తులు కొట్టుకుపోయేవి కాదు. అరే! ధర్మమాన సంపాదించి ఉండింటే డిమానిటైజేషన్ ఏవైతే నోట్ల రద్దు చేసి
చాలా మంది డబ్బు వేస్ట్ పోయింది ఆ టైంలో. అరె! ఇలా జరిగుండేది కాదని అలాంటి పరిస్థితులు అంటే విషయ వైతరిణి నదిలో ఇరుక్కుపోయామన్న విషయం గూడా గమనించక సమస్యొచ్చాక లేచి కూర్చుని. అప్పుడు భగవంతుని తలుచుకుంటున్నారు. సో, ఆ ఏనుగు భగవంతుని తలుచుకున్నప్పుడు ఏమైంది శ్రీ మహావిష్ణువు వచ్చి స్వదర్శన చక్రం భక్తి మార్గంలో సుదర్శన చక్రం అన్న జ్ఞాన మార్గంలో స్వదర్శన చక్రం అంటే స్వని దర్శించండి అని చెప్పి ఆ చక్రం వెయ్యడం అంటే మన యొక్క జన్మల చక్రాల్లో మీది మీరు చూసుకోండి అని చెప్పడం కోసం ఆ స్వదర్శన చక్రాన్ని వాడారు. సో, స్వయాన్ని మనం చూసుకున్నప్పుడు మనమే విషయాలందు ఆసక్తి చూపిచ్చాము. సో, ఎవరి పట్ల ఆసక్తి చూపిచ్చాలి? భగవంతుని పట్ల ఆసక్తి చూపిచ్చాలి. ఆ శ్లోకాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. చూపిచ్చి ఆయన సాంగత్యంలో ఉండి, ఆయన చెప్పిన ధర్మం ప్రకారం నడుచుకుని ఉంటే, కరోనా టైంలో దుఃఖాన్ని అనుభవించుండేవాళ్ళం గాదు. నోట్లు రద్దయినప్పుడు సమస్యొచ్చుండేది గాదు. వరదలు, భూకంపాలొచ్చినప్పుడు సమస్యొచ్చుండేది గాదు. గవర్నమెంట్ పాలిసీస్ వల్ల ఏం గాదు. జీవితం సాఫీగా, సంతోషంగా, హాయిగా గడుస్తుంది. సో, ఇది యాక్చువల్‌గా ఆయన చెప్పే ధర్మము. సో, హాఫ్ అన్ అవర్ అయిపోయింది. సో, క్లాస్ రికార్డింగ్స్ వేస్తున్నాం గాబట్టి, కొంచెం వెనక్కెళ్ళి మీరు చూస్తూ ఉంటేనే, వింటే, నోట్ చేసుకుంటే, నోట్ చేసుకున్నప్పుడు ఏమైద్దంటే ఈజీగా కనెక్ట్ అవుతారు. కొంచెం మీకి అసలు పాయింట్ అంటే, భగవంతుడు ఇక్కడ యాక్చువల్‌గా మనకి ట్రైనింగ్ ఇస్తారు, శిక్షణ ఇస్తారు, ధర్మాన్ని బోధిచ్చి అంటే ఆ జ్ఞానం చెప్పి, దానికి ప్రాక్టికల్‌గా తేడానికి శక్తిని గూడా ఇస్తారు. ఈ పాయింట్ అర్థమైందంటే మీరెళ్ళిపోవచ్చు. లేదు నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి అలా స్థిరంగా కొంచెం అభ్యాసం చేసేటప్పుడు వాళ్ళు వీళ్ళు గుర్తొచ్చేసారు. ఆ మాటలు గుర్తొచ్చి అలా మనసు నిలుపుకోలేకపోతున్నామంటే భక్తి ద్వారా రావాలి. సో, అప్పుడు భక్తిలో ఇందాక చెప్పినట్టు ఆ బొట్లు పెట్టుకునేటప్పుడు నేను ఆత్మని, ఆ దీపం వెలిగించేటప్పుడు జ్యోతి. అంటే యాక్చువల్‌గా ఆత్మకి రూపం లేదు. ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు ఆత్మ వెళ్ళిపోయింది అని అంటున్నారు. సో, అది వెళ్ళిపోవడం మనం ఏమైనా చూస్తున్నామా? కనిపిస్తోందా? సో, ఇక్కడ మనకి సినిమాల్లో చూపించినప్పుడు దాని యొక్క ఒక లైట్ రూపంలాగా ఇట్లా వస్తుంటది. అంటే అదొక ఏమంటారు దాన్ని నెక్స్ట్ లేయర్ తోటున్న వెలుగు టైప్‌లో ఉంటది శరీరం. ఆ తర్వాత ఒక స్టేజ్‌లో అది చిన్న వెలుగు రూపంలో ఉండి తర్వాత అది వెళ్ళిపోతది. సో, దానికి స్మృతి చిహ్నంగానే ఆ చనిపోయిన శవానికి తల దగ్గర దీపం పెడుతున్నారు. అంటే ఇప్పుడు చాలా మంది అలా దీపం అంటే నిజంగా ఆత్మల దీపంలాగా ఉంటదా అంట. ఒక వెలుగు అంటే ఒక చిన్న బిందువు అంతే అది. ఒక చిన్న లైట్ రూపం. అంటే ఆ వెలుగు రూపంలో అంటే ఇప్పుడు మనకు చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారు? జ్ఞాన నేత్రం ద్వారా చూడాలి అంట. సో, భౌతిక నేత్రాల ద్వారా చూస్తే కనిపిచ్చదు. జ్ఞాన నేత్రం ద్వారా చూస్తే గూడా ఏం కనిపిస్తది? మీరు ఎక్స్‌పీరియన్స్ చేయగలరు. అంతే తప్పితే చుక్క కనిపిచ్చడము, ఇంకేదో అనిపిచ్చడము, లైట్ కనిపిచ్చడం అట్లా ఉండదు. సో, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు ఆయనలోని దైవీ గుణాలు ఇప్పుడు మనకు భయం ఎక్స్‌పీరియన్స్ అవుతోంది, కోపం ఎక్స్‌పీరియన్స్ అవుతోంది, అలజడి ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. ఇవన్నీ ఫీలింగ్స్. అదే విధంగా ఈ శాంతి, ప్రేమ, సంతోషం ఇవి ఎక్స్‌పీరియన్స్‌లోకొస్తాయి. ఒక స్టేజ్‌లో ఏమవుతదంటే, మీ జీవితంలో జరిగే సంఘటనలకి ఏదైనా సమస్యొచ్చినా, మీరలా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మీ బుద్ధికే ఆ పరిష్కారం టచ్ అవుతది. ఇంకెవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. ఒక తండ్రే మనకు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వగలడు. ఈరోజు మనం వ్యక్తుల్ని గైడెన్స్ అడుగుతున్నాం గానీ, వాళ్ళు మనలాగే గదా! వాళ్ళ సమస్యలు వాళ్ళకుంటాయి. వాళ్ళ యొక్క ఎజెండాలు వాళ్ళకుంటాయి. వాళ్ళ యొక్క ఏమంటారు దాన్ని మోటివ్స్ అంటే ఏ రకంగా వీళ్ళని వాడుకోవాలి, యూజ్ చేసుకో ఎవరిది వాళ్ళకుంటది. సో, మనకు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేదెవరంటే ఒక్క భగవంతుడే. సో, ఆయనకు గనక కనెక్ట్ అయ్యాము అంటే, ఆ పరిష్కారం మనకే టచ్ అవుతది. ఆ తర్వాత పరిస్థితులు దానికి అనుగుణంగా కదులుతూ ఉంటాయి కాబట్టి, ఆ దిశగా వెళ్ళాము అనంటే, మనం ఎక్కడ గుంటలో పడకుండా ఉంటాం. ఇది యాక్చువల్‌గా జీవించే విధానం. సో, ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు 100 మంది కౌరవ సామ్రాజ్యం ఉన్న చోట భగవంతుడి మార్గదర్శనంలో నడవాలి. ఆయనని మార్గదర్శకుడిగా పెట్టుకోవాలి. మనకు దారి చూపించే వ్యక్తుల్ని పెట్టుకున్నామంటే మాత్రం మోసపోయే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఎక్కడో చోట మనల్ని వాడేసుకుంటారు. కలియుగం నడుస్తుంది. రాబోయే రోజుల్లో యుగ ధర్మం గూడా చెప్తాను. సో, ఆ యుగ ధర్మం తెలిసినప్పుడు మీకింకా క్లారిటీ ఒస్తది. ప్రస్తుతానికి కలియుగంలో ఉన్నాం గాబట్టి, కలియుగంలో కౌరవ సామ్రాజ్యం 100 మంది ఉంటారు గాబట్టి, ఖచ్చితంగా మోసాలే జరుగుతాయి. డబ్బులిస్తే తిరిగి రావు.
రకరకాల ఇదొచ్చేసరికి మనం అవన్నీ ఊహించేసుకుని, ఆలోచించుకుని మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. సో ఎవరో మారాలి అని అంటే అది జరిగే పని కాదు. ఎందుకంటే ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మన ఆరోగ్యం పాడవుతోంది. మనం సఫర్ అవుతున్నాం. కాబట్టి చెయ్యాల్సింది కూడా మనమే. సో వాళ్ళేమవుతారా అన్నది తర్వాత సంగతి. సో నెక్స్ట్ ఏదైతే నేను చెప్పానో వరదానాలు ఇవ్వడం అని చెప్పి అది సేవ కిందకొస్తది. సో మనం జ్ఞానం తెలుసుకున్నాము. భగవంతుడి నుంచి శక్తి తీసుకున్నాము. శక్తి తీసుకున్న తర్వాత ధారణ చేస్తాం. సో జ్ఞానము తీసుకుని భగవంతుడి నుంచి శక్తి తీసుకోకుండా మీరు డైరెక్ట్ ధారణకొచ్చారు అనుకోండి, ఇంకా టఫ్ అయిపోతుంది. ఎందుకంటే శక్తి లేదు కాబట్టి. సో కాబట్టి ఈ సీక్వెన్స్ మర్చిపోద్దు. ఇప్పుడు నేను మీకు జ్ఞానం చెప్పాను కానీ శక్తిని ఇవ్వలేను. శక్తి నిరాకార శివ పరమాత్మనే ఇస్తారు. సో డైరెక్ట్ గా కనెక్ట్ కాగలిగితే అవ్వండి, కాదు అంటే భక్తి ద్వారా రండి, ఇందాక శ్లోకం చూపించినట్టు. సో మీరు జ్ఞానం తెలుసుకుని డైరెక్ట్ గా ధారణకి రావద్దు. శక్తి తీసుకుని నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి భగవంతు నుంచి శక్తి తీసుకుని అప్పుడు ధారణకి రండి. ఆ తర్వాత నెక్స్ట్ సేవ, మనకు పుణ్యం జమ అవ్వాలి. సో ఈ రకంగా క్లాసులు చెప్తున్నారని చెప్పడం ఒక పద్ధతి, ఫోన్లు చేసి చెప్పడం ఒక పద్ధతి, ఆ తర్వాత గ్రూప్ లో ఆత్మ యొక్క స్వధర్మం అని చెప్పి ఏవైతే పోస్ట్ చేస్తున్నామో అవి ఫార్వర్డ్ చేయడం ఒక పద్ధతి. మళ్ళీ ఎవరు వినరు, అర్థం కాదు అని వ్యర్థ సంకల్పాలు చేసి మీ శక్తిని తగ్గించుకోవద్దు. సపోజ్ మీరు ఆలోచన చేసేటప్పుడు ఎవరికి అర్థం కాదు, చెప్తే వినరు అన్న ఆలోచనలే గనక చేస్తే మీ శక్తి ఫస్ట్ తగ్గుతుంది. ఆలోచనల యొక్క తరంగాలు మొత్తం విశ్వంలోకి వెళ్ళి ఎవరెవరు క్యాచ్ చేస్తారో అదంతా తిరిగి మీ ఖాతాలో పడుతుంది. ఎందుకంటే మీరు నాటిన సంకల్పం ఏంటి? ఎవరికి అర్థం కాదు. ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది. ఒక స్టేజ్ లో మీకు అర్థం కాదు, ఎందుకంటే మీ శక్తి తగ్గిపోయింది కాబట్టి. సో కాబట్టి ఎవరికైనా ఫార్వర్డ్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క స్వధర్మాన్ని చూడాలి. సో అప్పుడు ఏం చేయాలి? వీళ్ళు జ్ఞాన స్వరూపులు, వాళ్ళలో జ్ఞానం ఉందో లేదో మనకు తెలియదు, కానీ మనం మాత్రం స్వధర్మాన్నే చూడాలి. సో ఇంక ఇప్పటి నుంచి మనం జ్ఞానం తెలుసుకుంటాము, భగవంతుడి నుంచి శక్తి తీసుకుంటాము, ఆ తర్వాత ధారణ చేస్తాము, ఆ తర్వాత సేవ చేస్తాం. సో గ్రూప్ లో నెక్స్ట్ వరదానాలు కూడా పోస్ట్ చేస్తాం. ఈ రోజు వరదానాలు ఏ రకంగా చెప్పాను కదా, మన దగ్గర ఉన్నది ఇస్తే దానము, అవతల వాళ్ళకి అవసరమైనది ఇస్తే అది వరదానం. సో మన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. ఏ స్టేజ్ అంటే ఇంకా భగవంతుడు చెప్పిన ధర్మం ప్రకారం వెళ్తూ ఉండాలి. సో ఆ వరదానాలు మేము గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటాము. సో అవి మీరు స్వీకరిస్తారు, భగవంతుడే మీకు ఇచ్చారని చెప్పి ఆ వరదానాన్ని మీరు స్వీకరిస్తారు. అవి ఎలా పనిచేస్తాయి ఏంటన్నది మన నెక్స్ట్ రాబోయే క్లాసెస్. ఆ తర్వాత మీరు అందరికీ ఇస్తారు. అది వాచా ద్వారా ఇస్తారా, ఫార్వర్డ్ చేసి ఇస్తారా, మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటారా, మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారా, ఫేస్బుక్ లో వేస్తారా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వేస్తారో వేయండి. సో మీరు వరదానాలు ఇస్తూ ఉంటే, ఒక వరదానం ఇస్తే ఎన్ని తిరిగి రావాలి? ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు, అంటే మీకు ఎన్నో వరదానాలు తిరిగి వస్తాయి. ఎంత శక్తి వస్తుందో చూడు. ఇది సేవ. సో ఆ రకంగా మీ ఆత్మశక్తి పెరుగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే మీకు తెలియకుండానే ఆరోగ్యం బాగా అయిపోతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత సంబంధాలు, ఒకసారి మనసు ప్రశాంతంగా ఉండే ఆరోగ్యం అంటే మనకు తెలియకుండానే సంబంధాల పరంగా కూడా ఎవరి విషయం అన్నా కానీ ఇంక ఇట్స్ ఓకేలే అన్నట్టు లైట్ గా సంతోషంగా ఉంటే ఏమైందంటే ఎవరైనా మాట అన్నా కానీ తేలిగ్గా ఓకేలే అన్నట్టు ఉంటారు. అదే మన మూడు పాడై ఉందనుకోండి, ఆ టైంలో ఎవరైనా మంచి మాట మాట్లాడినా కానీ చికాకు వచ్చేస్తాం. సో ఆ రకంగా శాంతి, ప్రేమ, ఈ దైవీ గుణాలు నిండుతూ పోతూ ఉన్నప్పుడు మన మనసు, శరీరము, సంబంధాలు, ఆ తర్వాత ప్రకృతి, ఈ ప్రకృతి తర్వాత డీల్ చేస్తాను. అది కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు వస్తాయి, భగవంతుడి యొక్క పాత్ర ఏంటి. సో ఇది గనక మీరు అర్థం చేసుకుంటే మీ జీవితంలో జరగబోయే సంఘటనలు మీరే అంచనా వేసుకోవచ్చు ఈజీగా. కర్మ ఫిలాసఫీ అర్థమైతే ఆ తర్వాత పరిష్కారం కూడా మీకే టచ్ అవుతుంది. సో ఇవన్నీ ఇంకా రాబోయే క్లాసెస్ లో తెలుసుకుందాము. ఈ రోజు ఇక్కడితో ఆపుతున్నాము. సో మీరందరూ ధారణ చేసి స్థిత ప్రజ్ఞ స్థితికి వచ్చి సంతోషం శాశ్వతంగా ఉండాలన్న శుభకామనతోటి ఈ రోజు క్లాస్ ఇక్కడికి సమాప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.